సేనతో సేన అనే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో 100 కార్లలో 300 మంది జన సైనికులతో భారీగా కార్ ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సేనతో సేన అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 100 కార్లు 300 మంది జన సైనికులతో భారీగా ర్యాలీ విశాఖపట్నంకు బయలుదేరారు. ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జిల్లా ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ కారు ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఎందుకంటే సేనాతో సేన అని ఈరోజు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి, యూత్ను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కొన్ని మరి సంఘటనలు జరగడంతో ఆయన ఆలోచించి మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఎవరికైనా బీమా పథకాన్ని 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికైనా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు కాకుండా ఆయనకి మంచి మనసుతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందుకు సాగుతుంటే అటువంటి దానికి మేము సభ్యతలు చేయించిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వైజాగ్లో మీటింగ్ ఉండటం చాలా అక్కడికి వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. 27, 28, 29 తేదీల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సేనాతో సేనాని అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు అందరూ కలిపి కారు ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. సుమారు 100 కార్లతో ఈరోజు వైజాగ్కి మేమందరం బయలుదేరుతున్నాం. పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు మాకందరికీ కూడా కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం కోసం మమ్మల్ని అందరినీ నానాజీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వైజాగ్ వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు సేనానితో సేనాని అనే కార్యక్రమం పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం నుంచి సుమారు 100 కార్లు బయలుదేరి వెళ్తున్నాం. వాలంటీర్లు వ్యవస్థకి అందరికీ కూడా జన సైనికులకు దిశానిర్దేశించి పార్టీని ఇంకా బలోపేతం చేయాలన్న సమిష్టి కృతిగా అతను అహర్నిశాలు కష్టపడటం జరుగుతుంది. అతనితో పాటు జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.